హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే కొన్ని సంఘటనలు జీవితంలో గుర్తుండిపోతాయండి. ఎలా అంటే అది రాజకీయం కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. ఎందుకంటే ఈ పెన్ను నిజంగానండి కొన్ని వస్తువులు కానీ కొన్ని సంఘటనలు కానీ అలా గుర్తుండిపోతాయి అంటారు కదా. ఈ పెన్ను 20 లక్షల ఉద్యోగాలతో సమానం. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే పెన్ అండి ఇది. నిజంగానే ఏంటి నా చేతిలో ఉన్న పెన్ను కాదు, కానీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉన్న పెన్ను ఏదైతే జరుగుతున్న బహిరంగ సభలో ఈ పెన్నును చూపించి ఈ పెన్నుతోటే నేను 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, ఆ ఫైల్ మీదే నా తొలి సంతకం అనేది ఆయన మాట్లాడటం జరిగింది. నిజంగానండి అసలు జనం సభలో ఉండేటటువంటి జనమంతా కేరింతలు కొట్టారంటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. కాబట్టి అలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. ఇప్పుడున్న రాజకీయాలు ఎలా ఉన్నాయంటే కనుక ఏదైతే ప్రజలకు ఉపయోగపడి హామీ ఇస్తారో ఆ హామీ ఒకటి చాలండి, తీసుకెళ్ళి కుర్చీలో కూర్చోబెడుతుంది. కాబట్టి ఇలాంటి సంఘటన గతంలో కూడా ఒకటి జరిగింది, అది నేను మీకు గుర్తు చేయలేకుండా ప్లీజ్ మన వీడియోని మీరు అందరూ లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అదే పెన్నుతోటి ఎవరంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడిన మాట, ఈ పెన్నుతోటే నేను మొదట సంతకం అయితే కనుక రైతుల ఉచిత విద్యుత్ ఫైల్ మీద సంతకం పెడతాను అనేది ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే పెట్టాడు కూడా. సో చంద్రబాబు నాయుడు గారు కూడా తన తొలి సంతకం ఆ పెన్నుతోనే, ఏదైతే పెన్ను చూపించాడో సభలో ఆ పెన్నుతోనే తొలి సంతకం పెట్టబోతున్నారంట. అది కూడా ఆ పెన్నుతోనే 20 లక్షల ఉద్యోగాలు అనే ఫైల్ మీద సంతకం పెట్టబోతున్నారంటే నిజంగా ఆ పెన్ను ఆ సంఘటన ఆ పెన్ను అన్నీ గుర్తుండిపోతాయి. సో అదే ఆ విషయం చెప్పాలని నేను మీ ముందుకు వచ్చాను. మర్చిపోద్దు, చూస్తున్న మీరు అందరూ కూడా మన వీడియోని లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.